దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రకటన గ్రంథము మరి 14వ అధ్యాయము పార్ట్ 2 మనము ఇప్పుడు చెప్పుకొనిచున్నాము. జాగ్రత్తగా విని మరి సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి అందరికి కూడా మీరు తెలియపరచవలసిందిగా దేవుడు కోరుతున్నాడు, నేను కోరుతున్నాను. తప్పనిసరిగా మీరు అందరికీ తెలియపరచండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము పార్ట్ 2. ఈ వాక్యమునందు ఇది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి వివరణ. ఈ వాక్యమునందు 3 కథలనివి. నరకంలో ఉన్న నరులకు శాశ్వత బాధ ఉన్నది. నరకంలో ఉన్న నరులకు శాశ్వత బాధ ఉన్నది. నరకంలో ఉన్న నరులకి శాశ్వతం అంటే వాళ్ళ జీవితాంతరం అక్కడ నరకమే. దాన్ని ఎవరు ఎంత చెప్పినా కూడా ఆలోచించే విధానం ఎవరికి కనిపించడం లేదు. జీవితాంతరం బాధే. అవిశ్వాసుల చేషను నరకము, అవిశ్వాసుల చేషను నరకము. వాళ్ళకి ఎప్పుడు కూడా నరకమే. ఇందు నిత్య బాధ ఉన్నది. ఆ రోజు ఈ రోజు అని కాదు, రాత్రులు పగలని కాదు, ఇప్పుడు కూడా వాళ్ళ జీవితాంతరం నరకమే. అది మనసులో ఎవరూ పెట్టడం లేదు. ఇప్పుడు పెట్టే సమయం వచ్చింది. ఖచ్చితంగా మన సంఘమే కాకుండా ఈ ప్రకటన గ్రంథం ఎవరైతే వింటున్నారో అందరూ కూడా అది మనసులో పెట్టి ఆ నరకానికి పోకుండా మోక్షానికి వెళ్ళే మార్గాన్ని వెతకండి. వారికి నెమ్మది లేదు. నరకంలోకి వెళ్ళిన వాళ్ళకి నెమ్మది లేదు. అవిశ్వాసుల గురించి 7 సంవత్సరంలో శ్రమల కాలంలో ఇవి బయలుపడినవి. 7 సంవత్సరంలో అవిశ్వాసులకు 7 సంవత్సరాల శ్రమలు కలిగిన తర్వాత అప్పుడు ఇవి బయటపడతాయి. బాధ అనేది మనుషులకు తెలుస్తుంది. 3 శ్రమలు. ఈ విషయంలో ఓర్పు ఉన్నది. శ్రమల్లోనే ఓర్పు కావాలి దేవుని బిడ్డలకి. ఓర్పు అనేది చాలా విలువైనది. ఎవరో ఏదో అన్నారని మనష్టపకారంగా మాట్లాడతాము, లేకుంటే భర్త మాట్లాడారని భార్య రెచ్చిపోవటం, భార్య మాట్లాడారని భర్త రెచ్చిపోవటం, తర్వాత పిల్లలు వాళ్ళు రెచ్చిపోవటం, అత్తామామలు ఏదో అన్నారని రెచ్చిపోవటం, ఇల్లంతా గలిబిలి చేసుకుంటాం. ఇది గృహిణి ఆలోచించవలసిన ఆలోచన. మంచి గృహిణి, మంచి విశ్వాసురాలు ఆ గృహాన్ని కట్టుకుంటుంది. మంచిది కాని చెడు గుణములు కలిగినది కట్టిన విల్లును కూడా పీకేసి పడేస్తుందని సామెతల గ్రంథం మనకి వివరంగా చెప్తుంది. అందుకని అత్తమామలు ఇవన్నీ కూడా ఇది కావాలని జరిపించే సాతాను క్రియలని ప్రార్థనలోనే ఉంటే అవన్నీ పోతుంది. ఇది కూడా పరిశుద్ధుల లక్షణ. విశ్వాసము కలిగే శ్రమలను ఓర్చుకున్నారు. ఇవన్నీ కూడా విశ్వాసాన్ని బట్టి, దేవుని వాతావరణాన్ని బట్టి, శ్రమలను బట్టి ఓర్చుకోవాలి. దేవుని బైబిల్ ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావు, రక్షణ ఎప్పుడైతే చూసుకున్నావు, అప్పుడే నీకు ఓర్పు కావాలి. యేసు ప్రభు ఓర్చుకునే అతను ఎంతగా తాను తగ్గించుకొని తన రక్తాన్ని మన కోసం ధారపోసాడు. అంతగా కాకపోయినా మన కన్నీరు, అతని రక్తం ధారపోసాడు. కనీసం లేదంటే మన కన్నీరును కూడా ధారపోయలేకపోతున్నాము. ఈ పరిశుద్ధులకు ప్రకటన 6వ అధ్యాయం నుండి శ్రమలు ఆరంభమై ఉన్నవి. 6వ అధ్యాయం నుండి శ్రమలు ఈ పరిశుద్ధులకి, దేవునికి పరిశుద్ధులైనప్పుడు మరి వధువు సంఘంగా సిద్ధపడక ముందు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు మనం తెలుసుకొని శ్రమలు ఎందుకు వచ్చిందని అప్పుడు చిరాకు దేవుడి మీద పడతాం కాదు. మనం సిద్ధంగా అవుతున్నాము, వధువు సంఘంగా సిద్ధం అవుతున్నాము, పెళ్లి కుమార్తెగా సిద్ధం అవుతున్నాము. అందుకని ఈ శ్రమల రాణి ప్రభా వస్తేనే మంచిది అని గ్రహించే ఆ దేవుణ్ణి మనం కోరుకోగలిగితే ఆ శ్రమలు తప్పిపోతాయి. కానీ ప్రభా నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్నే మేము ప్రార్థిస్తుంటే ఈ శ్రమలేంటి ప్రభా అని అడిగారంటే నీవు ఓడిపోయినట్టే. సాతానికి లోపించి ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి వచ్చింది. శ్రమల్లో సావకుండా బ్రతికి ఉండి శ్రమల్లో రాటు తేలి ఉన్నారు. ముందు అధ్యాయంలో శ్రమలు ఉన్నాయి,
ఇప్పుడు వచ్చే కొద్దీ 14 అధ్యాయాలు పొడిపికి శ్రమలన్నీ వింటున్నాము. మీరు ప్రకటన గ్రంథం నేను విడుదల చేసిందంతా జాగ్రత్తగా వినగలిగితే ఈ శ్రమలు ముందుగానే ఇలా వస్తాయని బైబుల్ గద్దిస్తుంది. ప్రకటన గ్రంథం దేవుడు చెప్పిన మాటలు ఇవి. 40 మంది ప్రవక్తలు బైబుల్ రాశారు. అయితే ఇది మాత్రం ప్రవక్తలు రాసింది కాదు. ఇది దేవుడు చెప్పగా యోహాను గారు షార్ట్కట్లో రాసి ఆ తర్వాత భక్తులు ప్రవక్తలు ఇది దేవుడు చెప్పగా డైరెక్ట్గా రాసిన రాత ఇది. సావకుండగా బ్రతికి ఉండి శ్రమల్లో రాటు తేలి ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది మానసికంగా ఆలోచించి షుగరు, బీపీ, హార్ట్ వీటన్నిటిని తెచ్చుకొని చచ్చిపోతున్నారు. అయితే ఈ శ్రమలు తెలుసుకునే ప్రకటన గ్రంథాన్ని విన్న తర్వాత ఓహో శ్రమలు ఇలా వస్తాయా, అయితే నేను లెక్క చేయక్కర్లేదు, ఎందుకు లెక్క చేయాలి శ్రమల్లో అని నువ్వు ప్రశాంతమైన మనసుని ఎప్పుడైతే నిర్భయంగా ఉంచుకుంటావో మనకు వచ్చే ఈ సమస్యలు బీపీ కానీ, హార్ట్ కానీ, షుగర్ కానీ, ఇంకా కిడ్నీ కానీ లేనిపోయిన సమస్యలన్నీ కూడా తప్పుకుంటాయి. ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇట్టి భక్తులు మృతి చెందినను వీరు ప్రభునందు ధన్యులే. అలా లేని వాళ్ళు నరకము. ఇలాగా మృతి చెందిన వాళ్ళు అప్పుడు కూడా మృతి చెందిన వాళ్ళు ధన్యులు. దేవుని కుడిపార్చాన మనల్ని ఉంచుతారు. 7 సిలువను బట్టి శ్రమ. సిలువ అనగానే శ్రమను బట్టి ఓర్పు. శ్రమ వచ్చిందంటే ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను దానికి ఓర్చుకోవాలి. చిన్న మాటకి రెచ్చిపోతారు, ఇంకా రెచ్చిపోతారు. ఇది అంత అవసరమా? భార్యను వదిలేస్తామా, భర్తను వదిలేస్తామా, బిడ్డలను వదిలేస్తామా, లేకుంటే మరి భర్త గదిబి చేస్తే భార్యను వదిలేస్తామా? ఇది జరగదు. అయితే గలిబిలి పక్కింటోళ్ళకి లోకువ, తర్వాత సాతానుగాడికి ఇంకా లోకువ. అబ్బా వీళ్ళు శ్రమపడి ఏడ్చేస్తున్నారు మనకు లొంగారని ఆడికి ఇంకా ఎక్కువ లోకువ. అందుకని దేవుని బిడ్డలు శ్రమను ఓర్చుకోవాలి. హృదయంలోనే అలా భద్రపరుచుకుని వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి క్షమించమని దేవుడు అడిగాడు. కానీ అంత శ్రమ మనకు లేదు. పాత నిబంధనలకు ఉన్న శ్రమ కొత్త నిబంధనలకు లేదు. చిన్నది వస్తే చాలు కంగారు పడిపోతారు. మనం కంగారు పడకూడదు. 8 ఓర్పుని బట్టి ధన్యత. మనం ఎంత ఓర్చుకున్నామో మన కుటుంబాల్లోనే అంత ధన్యత మిగులుతుంది. ఓర్చుకోకుండా నువ్వు స్పీడ్ అయిపోయావంటే నీ కుటుంబం, నీ బిడ్డలు మొత్తం అంతా కూడా గలిబిలైపోతారు. అది ఓర్చుకుంటే దేవుడు చూసి ఆ సాతాను పెట్టిందని తెలుసుకొని నా కుమారుడు కానీ, నా కుమార్తె కానీ, బిడ్డలు కానీ, అత్త కానీ, మామ కానీ వీళ్ళందరూ కూడా దేవుడు నా మాటలు తెలుసుకొని సాతాన్ని గద్దించారు. అబ్బా వీళ్ళకి ధన్యత ఇవ్వాలని మనకి మేళ్ళు వెంటనే పొందుతారు. చెప్పింది మర్చిపోతున్నారు, సంఘం మర్చిపోతున్నారు, తర్వాత బోధకులు మర్చిపోతున్నారు, పెద్ద సంఘాలు కూడా మర్చిపోతున్నారు. మర్చిపోకుండా గుర్తు చేసుకుంటానికే ఈ యూట్యూబ్లో పెట్టమని దేవుడు చెప్పారు. సిలువ లేనిదే కిరీటం లేదు. అంటే శ్రమ లేనిదే ఇమల మార్గము, మంచి మార్గము లేదు. సిలువ అంటే శ్రమలు మనకి ఎంత శ్రమ ఉంటే అంత పైన మంచి ఉన్నతమైన స్థానాన్ని మనకి దేవుడు ఇస్తానన్నాడు. అందుకని శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? దేవుని అనుభవం అంటే రుచి, జుంటు తేనెల కంట మధురమైన రుచి. అంటే మన శరీరము బాధ, లేకుంటే మన బంధువులకి బాధ, మన ఇంట్లో ఉన్న బాధ తీసేసిన తర్వాత మనము మధురమైనది మన తిన్న తర్వాత అప్పుడు ఆ శ్రమ పెడతాడు, ముందే పెట్టడు. అది గుర్తురాదు, మనకి శ్రమే గుర్తు వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ప్రభు మనకి శ్రమ పెట్టాడేమో అని ఆలోచించుకుంటే ఎంత ధన్యత. క్రీస్తు మతములో మొదట దొరికేదే బోధ, ఆ మీదట విశ్వాసము. క్రీస్తు సంఘములో దొరికేదే బోధ. ఈ బోధని జాగ్రత్తగా వినాలి, ఇని హృదయంలో చొచ్చుకునేలాగా చేయాలి. ఈ బోధ దొరకటానికి పరుగులు తీసుకుని రావాలి, ముందు అడ్వాన్స్గా ఉండాలి. అందుకని అబ్రహాము దేవుడు వచ్చేటప్పటికి ముందుగానే కూర్చునేవాడు. దేవుడు వచ్చేటప్పటికి ఆదామ అవ్వ సిద్ధంగా ఉండేవాళ్ళు. అందుకని మనము వాక్యము ఈరోజు ఏమొస్తుందో అని ఆనందంతో గంతులు వేసుకుంటూ రావాలి. విశ్వాసము రక్షణ, నమ్మకమైన విశ్వాసము. ముందు
ఎవరి మీద దేవుడైతే ఒక నమ్మకమే, కానీ బోధకుడు ఎలాంటి వాడో పరిశీలించుకోవాలి. దేవునికి సంఘానికి రాయబరితనం అంటే దేవునితో మాట్లాడే శక్తి ఉందా లేదా అని ముందే నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. మోక్షము దొరుకును. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కానక పడిన వానిని దైవ మానవునిగా చేయంగా శ్రమలపకారం శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కాలకుండనే మేలియము యగునే కనకము కొలిమియందు. కాలకుండనే మేలిమి యగునే కనకము కొలిమియందు. కాలిన మష్టో రాలిపోవును కలుగును విలువగు కాంతి. అలాగునే ఈ లోకము మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. విజయుడు ఏబును రుజువు చేయునే వృజిన మూర్తికెడే సెలవు. విజుడు ఏబును రుజువు చేయనై వృజిన మూర్తికిడే సెలవు. నిజ సౌఖ్యంబు నిలిచిపోయెను భుజములపై శ్రమలు ఉన్నా భక్తి పోదు రక్తి పోదు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏబువలే శ్రమలు అనుభవించినదే మనము దైవ మానవులముగా కాజాలం. క్రైస్తవ బిడలు ఏబు లాంటి శ్రమలు, ఏబు పడ్డ శ్రమలు లోకంలో ఇంకెవరు పడలేదు, పడరు కూడా. అంటే ఏమి పడ్డ శ్రమలంటే కొంతవరకన్నా మనం పడాలని దీని అర్థం. ఆ శ్రమలు వస్తే గలిబిలి అవ్వకూడదు. దేవుని బిడలు క్రైస్తవ మతం అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనం ఇన్ని ప్రార్థన చేసినా, ఇన్ని సన్నిధులు చేసినా, ఇన్ని ఆరాధనలు చేసినా మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచన ఒకటి పక్కన పెడితే ఈ శ్రమలో మనకి యమల మార్గంలాగా తయారవుతాయి. ఆఖరి శిలువ నువ్వు దేవుని యొద్దకు వెళ్ళవు, నీ విశ్వాసము పోయినది. ఆఖరకు శిలువ నువ్వు దేవుని యొద్దకు వెళ్ళవు, నీ విశ్వాసము పోయినది. దేవదూతలు నీ దగ్గరకు రారు, దేవదూతలు నీ దగ్గరికి రారు. నిన్ను చూడడానికి ఎవరును రారు, ఎవరు రాకపోవచ్చు. ఇంకా కొంతసేపటికి నీ సంగతి ఏమగునో చూడు, నీకు ఏడేసు తప్పదు అను సిలువ వచ్చును. ఏడేసు తప్పదు, శ్రమలు తప్పవు అని సిలువ అంటే శ్రమలు ఇలా అనిపిస్తాయి మనసు. అప్పుడు ఓర్పు చూపితేనే నువ్వు ధన్యత సంపాదించుకోగలవు. శ్రమలు సిలువ అన్ని ఇక నాకు ఈ బ్రతికే లేదు, ఇన్ని శ్రమల, అబ్బో ఇన్ని బాధల. ఒక్కొక్క కుటుంబంలోని ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో. ఆ శ్రమలన్నీ కూడా దేవుడు మనని సిలువ మీద మోసేసాడు. మనకి శ్రమ లేదు అని నువ్వు ఈజీగా మనసును నువ్వు తీసుకోగలిగితే శ్రమలన్నీ తప్పుకుంటాయి. ఎవరికి రాలేని శ్రమ నాకే వచ్చిందంటే నువ్వు మనసులో ఆనందించు. ఆనందించకపోతే మనం చేసేది ఏమీ లేదు. శ్రమ వచ్చిన శ్రమ పోతుందా? పోదు. నువ్వు దేవుణ్ణి నిందిస్తే ఇంకా శ్రమలో పోయిపోతుంది, సాతానికి లోపోయిపోతావు. అందుకని ప్రభువా ప్రకటన గ్రంథంలోని 14వ అధ్యాయము పార్ట్ 2లో మేము విన్నాము, శ్రమలు వచ్చినా పర్లేదు కానీ నీ చిత్తము ఎన్ని రోజులు ఉంచుతావో, నీ చిత్తము ప్రభువా అని ఒక్కసారి నువ్వు ప్రార్థించే, 2 సార్లు ప్రార్థించి, కన్నీరుతో ప్రార్థించి అయ్యా ఆగవు. సిలువ శ్రమ ఇది క్రైస్తవ డిక్షనరీలోని పదము. ఇది క్రైస్తవ డిక్షనరీలోని పదము. ఏది? సిలువ అనగా శ్రమ.
అంటే డిస్టనర్లు ఉంచుకొని మన హృదయంలోనే భద్రపరుచుకోవాలి. శ్రమ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రావాలి శ్రమ? ఎప్పుడు పెడితే అప్పుడు శ్రమ వచ్చేసి దేవుడు పెట్టాడని చెప్పేసి ఇంటికాడ కూర్చొని ఆవటింపులు కాదు. ఆదివారం నాడు ప్రార్థన వెళ్ళకుండా, శుక్రవారం నాడు ప్రార్థన వెళ్ళకుండా మన ఇష్టారం ప్రకారంగా చేసుకున్నప్పుడు శ్రమలు వచ్చింది, దేవుడు చెప్పింది ఇదే శ్రమ అని అనుకుంటే అది శ్రమ కాదు. ఎప్పుడు శ్రమ? నువ్వు బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వస్తూ ఆరాధన చేస్తూ, ఎక్కువ జమన ప్రార్థన చేస్తూ, సందగడ ప్రార్థన చేస్తూ, మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ దేవునిలో ఎక్కువ నీవు మెలిగేటప్పుడు వచ్చే శ్రమే మనకి పరీక్ష. ఆ శ్రమ ఎంతకాలం ఉండదు. అప్పుడు మనం దేవుణ్ణి ధ్యానించాలి. ఈ క్రమములో పాపము జబ్బు కనబడును. పాపము ఈ క్రమములో పాపము జబ్బు కనబడును. పాపము ప్లస్ దానికి జీతము మరణము. అందుకని ఆ జబ్బు కనబడును, మరణమును సమీపించిన తరుణము కనబడును. డాక్టర్లు చెప్పేస్తారు మరణం వచ్చేసింది, చచ్చిపోతావు అని. ఇది కూడా నీకు సంభవిస్తుంది. కానీ డాక్టర్కి పరమ డాక్టర్ మన తండ్రి. ప్రతిదీ కూడా మందు లేకుండా జబ్బు నయముగాల చేయగలిగిన తండ్రి ఒక్కడే ఉన్నాడు. అతనంటే ఎవరంటే యెహోవా తండ్రి, యేసు ప్రభు. వీళ్ళు తప్ప ఎవరు లేరు. అలాగంటే వేరే వాళ్ళకి బాధ. అసలు వాళ్ళ ఉద్దేశాలు ఇలా అర్థం చేసుకుంటేనే కదా ఒక భారతదేశంలోని దరిద్రం మనకి ఏర్పడిపోయింది. ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల్లోని ఏ దేశం కోసం ఆలోచించిన అక్కడ దేశాలన్నీ కూడా అద్భుతంగా దీవించి ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు దీనికి ఈక తోక రకరకాలుగా ఆలోచిస్తారే ఉంటారే కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలు, ఆ ఎన్ని దేశాల్లోని యేసు ప్రభు ఎన్ని దేశాల్లో ఉన్నాడు, ఈ దేశము కాకపోయినా అని ఆ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే యేసు ప్రభుని యెహోవా తండ్రిని ఎవరూ వదలలేరు. మరణంనకు సంభవించినవి అనగా దెయ్యాలు, తర్వాత సమాధి, ఆ తర్వాత ఏడోసు, ఆ తర్వాత నరకము కనబడును. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే చచ్చిపోతాం. చిన్న జబ్బు వచ్చే చాలు ఏదో బాధ, భయము. అది దేవుని మోసేసాడు, అది ఎవరు గ్రహించడం లేదు. అతను సిలువ రక్తం కార్చేశాడు, జబ్బుకి కార్చేశాడు, దెబ్బలకి కార్చేశాడు, మన శరీరంలో ఉన్న పుండ్లకి కార్చేశాడు, మన పాపాన్ని కూడా రక్తం కార్చేశాడు. అప్పుడెప్పుడో కార్చాడు. ఇవి క్రైస్తవులు ఇదే చెబుతున్నారంటే నువ్వు నమ్ము, అసలు నువ్వు విశ్వసించు, నీకు అదే కనబడుతుంది. అప్పుడే ఆ విశ్వాసంలో ఓర్పుతో నిలిచి ఉండవలేను. నీకు ఎప్పుడు శ్రమ వచ్చిందంటే దిట్టంగా నిలబడకపోతే నువ్వేం చేయలేవు, ఇంకా కృంగిపోతావు. మానసికంగా, అనారోగ్యంగా అన్నిటిలో కూడా కృంగిపోతావు. నిలబడు. అవిశ్వాసిక మరణము, ఆ అవిశ్వాసికి వస్తుంది. ఒకటి పాపము, జీతము మరణము. 2 పాప ఫలితము. 3 జబ్బు. 4 సందేహాలు, అనుమానాలు. ఇట అట ఎవరు బాగు చేస్తారు మనల్ని? ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చేసాడు, ఇంకెళ్ళిపోమన్నాడు. ఈ అనుమానాలు, సందేహాలు. 5 దయ్యాలు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయిపోయావో నీ దగ్గరికి సాతాను స్పీడ్గా వచ్చేస్తుంది. కొంచెం బలహీన అయితే మిగిలింది అది సరిపెట్టేసి తీసుకెళ్ళిపోతుంది. దాని పని అది, సాతాను చేసే పని. ఎందుకని అలా చేస్తాడు? నోవాహ కాలంలో చేశాడు. నోవాహ కాలంలో జల ప్రళయమును, తర్వాత గొమొర పట్టణం అగ్నిలోని, అవన్నీ ఆత్మలు అతని చేతిలో ఉన్నాయి. ఇంకా మనం తీసుకెళ్ళిపోతుంటే అతను హఠాత్తుగా చంపితే జబ్బుల వల్ల తీసుకెళ్ళిపోతుంటే ఈ ఆత్మలన్నీ నాకు బలంగా ఉంటాయి, యేసు ప్రభుని డమాయం చేయొచ్చు అర్మగేదో యుద్ధంలో అని అతని ఆలోచన. కానీ ఇంత కాదు, ఎన్ని లక్షల కోట్ల జనాన్ని తీసుకొచ్చుకున్నా సరే అతను ఓడిపోతాడు. ఆ సంగతి అతనికి తెలుసు, అయినా కూడా వదలడం. 6 మరణము, మరణించడం. 7 ఏడోసు. 8 నరకము. ఇవన్నీ వచ్చును. ఇవన్నీ కూడా మనసులోనే రకరకాలుగా. విశ్వాసికి మరణము. 1 పాపము విశ్వాసికి. ఇది అవిశ్వాసికి ఇప్పుడు దాకానే చెప్పింది. ఇప్పుడు విశ్వాసికి వచ్చేది, విశ్వాసికి వచ్చే మరణము. 1 పాపము, విడుదల. 2 పాప ఫలితము, 2 విడుదలే. ఇది పశ్చాత్తాపము, మనం పశ్చాత్తాపడి రక్షణ తీసుకున్నాము. అందుకని వీళ్ళకి మరణము వచ్చినా కూడా అవి అన్నీ కూడా లేవు. 4 జబ్బు పోతుంది, దేవుడే మనకి రక్షణ, ఎలాంటి జబ్బు అయినా కూడా. 5 మోక్ష మార్గము కనబడును, మనకు మార్గం, చక్కటి మార్గం దేవుని యందు విశ్వాసముతో, నమ్మకముతో. 6 దేవదూతలు కనబడుదురు. చావు దగ్గరికి వచ్చిన తర్వాత దెయ్యాలు కనబడతాయి దేవుని నమ్ముకున్న వాళ్ళు, లేని వాళ్ళకి.
దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ సావు దగ్గరికి వచ్చేటప్పటికి దేవదూతలు వస్తాయి. నేనున్నాను, కంగారు పడకండి, నేనున్నాను. ధైర్యం, గుండె ధైర్యం. 7 మరణము నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? నా దేవుణ్ణి నీవు ఇష్టప్రకారంగా కొట్టి చంపి శిలువ మీద ఈడ్చుకెళ్ళి శిలువును భుజం మీద పెట్టి ఈడ్చుకెళ్ళి వెళ్ళేటప్పుడు చిత్రహింసలు పెట్టి శిలువ మీద అంటకట్టి మేకులతో కొట్టి అంటకట్టేసి చంపేశారు. అయినా ఆగిందా ఆ మరణం? ఆగలేదే. ఆ సమాధి గోడల్ని బద్దలు కొట్టుకొని నా దేవుడు రాలేదా? అలాగా నాకు కూడా ఇలాంటి జబ్బు వచ్చినా కూడా ఓ ముల్లా నువ్వు ఎక్కడా అని గద్దించగలిగిన విశ్వాసము మనలో వస్తుంది. మరణమా నీ విజయం ఎక్కడా? ఓడిపోయావు. ఎక్కడ ఓడిపోయావు? నా యేసులో ఓడిపోయావు. మళ్ళా నువ్వు ఓడిపోయినట్టే కదా. 8 సమాధి వ్యాధి మీరు నా యొద్దకు రావద్దు అని విశ్వాసికి నిరీక్షణతో ఉండును. సమాధి ఎందుకు నువ్వు నా దగ్గరికి వస్తున్నావు? వ్యాధి నన్నేమి చేయలేవు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మీరు నా యొద్దకు రావద్దు అని విశ్వాసి నిరీక్షణతో ఉండును. బలంతో ధైర్యంగా ఉంటది. అలాగే మనం ధైర్యంగా బలంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే వింటున్నారో అందరూ కూడా నిజ విశ్వాసం, నిజ వాతావరణం కలిగి ఉండాలి. అప్పుడు దేవదూతలు వచ్చి తమ ఆత్మ బంధువులలోనికి పరిశుద్ధులు వచ్చి ఆ విశ్వాసి ఆత్మను మోక్షలోకమునకు తీసుకుని వెళ్ళును. మోక్షలోకానికి ఆనందంగా పరిశుద్ధులు, దేవదూతలు వీళ్ళందరూ వచ్చి అతన్ని తీసుకుని చక్కగా వెళతారు. విశ్వాసి కనుక ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు. విశ్వాసం కలిగి దేవుని నమ్ముకొని రక్షణ తీసుకొని బాప్తిసం తీసుకొని తర్వాత ఈ లోకంలో బాప్తిసం ఒకటే కాదు, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది, అగ్ని బాప్తిసం ఉంది. ప్రకటన గ్రంథం 12:20-12లో జీవగ్రంథము అందులో నమోదు పడాలని భూలోకముందు రోమ 8:16లో చెప్తుంది క్లియర్గా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడతాడని. ఇవన్నీ నీవు ఉండగలిగితే ఈ లోకంలో నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డట్టు. ఇవన్నీ నీకు ఉన్నాయా? అండర్లైన్ చేసుకోండి బాగా వినండి. మృతులు ధన్యులే. అప్పుడు ధన్యులే. భూలోకం మీద ఉన్నప్పుడు ధన్యులే, పరలోకం ఉన్నప్పుడు ధన్యులే. ఇవన్నీ నీకుంటే భూలోకమే పరలోకం, పరలోకమే భూలోకం కింద దేవుడు మనకు చేస్తాడు. ఇవి సంపాదించుకోవాలి. ఇవి సంపాదించుకోవాలంటే ఏం కావాలి? డబ్బు పెట్టి కొనటం కాదు, ధనాన్ని పెట్టి కొనటం కాదు, మార్ధానం ఉండటం కాదు, జనం ఉండటం కాదు, మన కన్నీరు సన్నిధి. ఎక్కువ జమున 3 గంటలు పర్లేదులే, 5 గంటలకు చేసినా పర్లేదు, మంచం లేచినా పర్లేదు, ఇవన్నీ కాదు. 3 గంటలు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ బాధ, నీ శ్రమ నీ దగ్గరికి వస్తున్నాడు. నీ హృదయాన్ని అప్పుడు తెరువు. పరమగీతములో ఒకటి ఉంది, తెల్లవారుజామున 3 గంటలకి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము నుండి అమృతాధారలు నీకు వస్తాయని ఉంది. చేసి నువ్వు చూడు. అంతేగాని ఎవరో ఏదో చెప్పిందని కాదు. ఒక్కొక్కరు ఇక మా పాస్టర్ గారు ఏ చెప్పింది మేము వినాలి, ఎవరు చెప్పినా మేము. ప్రకటన గ్రంథం దేవుడు చెప్పాడు, మీ పాస్టర్ గారు కూడా దేవుడు చెప్పితే ఆనందమే. కానీ పాస్టర్ని నేను విమర్శించట్లేదు. పాస్టర్లు కూడా తెలుసుకోవాలని నా ఆశ. మీకు తెలిసే ఉందనుకో, నాకు బహువానంలో దేవునికి బహువానం. తెలియకపోతే తెలుసుకోండి. మరణము కాదు కానీ జీవము సంపాదించుకును. ఇక్కడ మరణం కాదు, జీవం. నూతన మహిమ శరీరము ధరించుకును. నూతన మహిమ శరీరము ధరించుకును. ఈ నూతన మహిమ శరీరము అక్షత శరీరము, తర్వాత క్షయిత శరీరం ఉంది. క్షయిత శరీరంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇది ఇదిల్చుకుని అక్షత శరీరంలోకి వెళ్ళాలి మనం. అక్షయ శరీరము ధరించును. మనకి అక్షయ శరీరము ధరించును. క్షయ శరీరము క్షీణించే ఈ శరీరము క్షీణించిపోతుంది, వాసన కొడుతుంది. అక్షత శరీరము అలా ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళే ఆ శరీరము ప్రకృతి శరీరము, ఆత్మ సంబంధ శరీరమును ధరించును. ప్రకృతి శరీరము ఆత్మకు సంబంధించిన శరీరాన్ని ధరిస్తుంది. గానహీనమైనది మహిమ గలవిగా లేపబడును. 1 కొరింథీయులు 15:42లో ఉంది. 7 సంవత్సరముల పాలన వేరే కథ. 7 సంవత్సరాల పరిపాలన వేరే కథ. ఏడోసు వేరు కథ. నమ్మకము వేరే కథ. ఇప్పుడు 7 సంవత్సరముల పాలన కథ. 7 సంవత్సరముల కథ ఏమి జరుగుద్దో. ముందు అంతక్రీస్తు వస్తాడు. అతని క్రియలు ఇప్పుడు కూడా
అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త వస్తాడు. అంతక్రీస్తుకి 3.5 సంవత్సరాలు, అబద్ధ ప్రవక్తకి 3.5 సంవత్సరాలు. ఆ క్రియలన్నీ చెప్పుకుంటే వెనకాల ఎపిసోడ్లోని చెప్పుకుంటూ వచ్చాము. అది చూడండి. దిట్టమైన క్రైస్తవులు ఉన్నారు, నమ్మకమైన విశ్వాసంతో ఉన్న క్రైస్తవులు ఉన్నారని నేను చెప్పను. నాకంటే గొప్పలు ఎంతో మంది ఉన్నారు. నేను అందరికంటే చిన్నవాడిని. అయితే చిన్న పెద్ద అనేది వాక్యాన్ని ఆధారపట్టి, దేవుడు చెప్పిన ఆధారపట్టి ఉంటుంది. వీరికి భయం లేదు, ఆందోళన లేదు, అసలు భయం లేదు, ఆందోళన లేదు, ఏమీ లేదు. బాగుపడి ప్రార్థించగలరు. బాగా పాడి ప్రార్థించగలరు. నమ్మక క్రైస్తవులు సంగతి. ఇప్పుడగా విశ్వాసము ఉన్న క్రైస్తవుల కోసం దేవుడు చెప్పింది. ఇప్పుడు నామక క్రైస్తవుల సంగతి. వీరు అటు ఇటు కాకుండా ఉన్న క్రైస్తవులు. అటు ఇటు కాకుండా కొంతమంది మందిరానికి వస్తారు, మళ్ళా వెళ్ళిపోతారు. అక్కడ చూస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతారు. ఏది కరెక్ట్ కాదు. అసలు బోధకుడికి దేవుడికి రాయబారం ఉందా? మనకు వచ్చిన సమస్యలు దేవుడితో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆ సమస్య నీ తీరుతుంది అన్నప్పుడు తీరిందా లేదా అది కూడా నువ్వు గమనించాలి. దేవుడితో నేను మాట్లాడతానంటే కుదరదు. దేవుడి కంటే గొప్పగా మాట్లాడేవాడు సాతాను కూడా ఉన్నాడు, లూసిఫర్. 1, 2 తీరుస్తాడు, 3 తీరుస్తాడు, 4 తీరుస్తాడు. మోషే 9 గారడి వాడు చేయలేదా? 10కి బయటపడిపోయింది. అలాగే నువ్వు జాగ్రత్తగా పరిశీలించి, అంతక్రీస్తు మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా? ఇది కూడా ఒక పెద్ద ప్రాముఖ్యమైన విషయం. సంగతి మాట ఏదనగా వారిలో బహు తక్కువ జీవం ఉన్నది. ఇది ఇక్కడ నామక క్రైస్తవుల సంగతి ఇప్పుడు చెప్తున్నాం. జీవము తక్కువగా ఉన్నది. ఆయన తన జీవము ఈ ఉదాగా ఆయన జీవముతో కలిసి రక్షణ పొందుదురు. జీవము ఆలలో ఊదగా. ఎవరికి ఊదాడు? ఆదాముకు ఊదాడు, మనకు కూడా ఊదుతాడు. వీరు సేవ చేయలేదు గాన కిరీటము ఉండదు. ఎవరు? ఈ నామక క్రైస్తవులు సేవ చేయరు, కిరీటాలు. సేవ ఎలా చేస్తారు వీళ్ళు? దేవుని వాక్యాన్ని బట్టి నడవారు. ఒక్క వాక్యం చెప్పి వాళ్ళు ఇష్టప్రకారంగా వాళ్ళ సొంత మాటలు ఉపయోగిస్తారు. వాళ్ళ దగ్గర జనాభా వందలాది మంది ఉంటారు. గుర్తుపెట్టుకొని, నాకేం భయం లేదు, మీరు ఏమన్నా సరే నాకు పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ఇందులో చెప్పే వాక్యాన్ని నేను చెప్తున్నాను. 100,000 మంది ఉంటారు. మాదే దేవుడు ఉన్నాడు కాబట్టి మా దగ్గర ఎక్కువ మంది వచ్చేసారని అనుకుంటారు. రాంగ్. ఇది ఎవరి బోధ? నామక క్రైస్తవుల బోధ. వీరు సేవ చేయలేదు గాన కిరీటం ఉండదు. సేవ అది కాదు. రక్షణ ఉండును. సాతాను నుండి, అంతక్రీస్తు నుండి, ఏడేసు నుండి, నరకంలో నుండి తప్పించబడితే వీరికి రక్షణ. ఆలలో తప్పించబడాలి. కానీ నువ్వు ఎవరిలో ఉన్నావు? ఆలలో ఉన్నావు, సాతానులో ఉన్నావు, ఏడుసుల్లో ఉన్నావు, అంతక్రీస్తు చేతిలో ఉన్నావు. ప్రకటన 14:18 ప్రభు వీరిని సర్దుబాటు చేసుకొనును. 1 మారు మనసు పొందిన వారిని, 2 హతసాక్షులైన వారిని, 3 వారి సజీవులుగా ఉన్నవారిని. మారు మనసు పొందినవారు, దేవుని యందు రక్షణ పొందినవాడు. ఈ మారు మనసు అంటే మొత్తం 4-5 రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఉండాలి. ఎపిసోడ్ వెనకాల్లో అన్ని చెప్పాను, మళ్ళీ చెప్తే సమయం సాలదు. తర్వాత 2 హతసాక్షులైన వారిని. ఎవరి కోసం? దేవుని కోసం ప్రకటించి, దేవుని కోసం ధ్యానించి, ప్రజలకి వెళ్ళి చెప్పిన తర్వాత, అతను మంచి ఉద్దేశం కలిగిన చెప్పిన తర్వాత సాతాను వీడు ఉంటే లాభలేదని నరికించేస్తాడు, ప్రజలను పెట్టి చంపేస్తాడు. వీళ్ళు హతసాక్షులు, వీళ్ళకి రేపొద్దుని తీర్పు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు. 3 మారి సజీవులుగా ఉన్నవారిని. సజీవులుగా అంటే రాకడ వరకు ఉండి కూడా 1. తర్వాత సజీవులు అంటే దేవుడు మరణించిన సజీవ గుంపులోకి వచ్చాడు. ఆ లెక్కల్లో ఉన్నవాళ్ళు సజీవుల వాళ్ళు. ఈ 3 గుంపుల వారిని ప్రభు తీసుకొని వెళ్ళును. వీళ్ళు నమ్మకమైన గుంపుళ్ళు. వీళ్ళు దేవుడు తీసుకుని వెళ్తారు. 7 శ్రమ కాలంలో కలిగే అభయములో నుండి ఏదో ఒక విధంగా తప్పించి, 7 శ్రమల కాలంలో కలిగే అభయములో నుండి అంటే
7 శ్రమల, భయంకరమైన శ్రమ, భయంకరమైన శోధన, భయంకరమైన వాతావరణం, ఇవన్నీ కూడా ముందు ఎపిసోడ్లో నేను చెప్పే ఉన్నాను. ఒక విధంగా తప్పించి ప్రభువు వీరిని తీసుకుని వెళ్ళును. ఇవన్నిటిలో కూడా తప్పించి దేవుడు తప్పనిసరిగా తీసుకుని వెళతారు. వీరిని తీసుకుని వెళ్ళినను వారికి తగిన స్థలమందు ప్రభువు వారిని పెట్టును. ఏలియా గారిని పెట్టలేదా యోర్దాను దగ్గర? అక్కడ నీళ్లు తాగుతూ ఆహారం లేకపోతే కాకులుగా ఆర్డర్ ఇవ్వలేదా? అలాగే మనల్ని కూడా ఎక్కడో చోట తప్పనిసరిగా పెడతారు. ఎవరు? విశ్వాసిని, అవిశ్వాసిని కాదు. ఎప్పుడు బోరం మోగిన తర్వాత లేవకుండా ఉన్నవాళ్ళు, మిగిలిపోయిన అవిశ్వాసులు ఉంటారు. ఆ అవిశ్వాసులు ప్రార్థన చేయగా, సన్నిధి చేయగా, మొర్ర పెట్టగా వీళ్ళు తీసుకెళ్ళి దాసి వాళ్ళు పూర్తిగా సమృద్ధిగా పెళ్లి కుమార్తె వరుస వచ్చినప్పుడు అప్పుడు పరిగెరుగునట్టు వెళ్ళిపోతారు. వీళ్ళే 60 వంతుల పంట. వీరికి ఒకటి కిరీటము ఉండదు, వీళ్ళకి కొద్దిగా వాతావరణం తక్కువగా ఉంటుంది, 100% ఉండదు, కిరీటం ఉండదు. 2 ప్రశస్త వస్త్రములు ఉండవు, మంచి వస్త్రాలు ఉండవు. ఆ వస్త్రాలు పరలోకాల నుంచి వచ్చిన వస్త్రాలు ఎలా ఉంటాయండి? ఏ శాఖలు ఎంత వేసి ఉదికినా, ఏ మిషనీ వాడు ఎంత తెలుపు చేసినా ఆ తెలుపు వేరు, ఈ తెలుపు వేరు. 3 హింసన ఉండదు, సింహాసనం ఉండదు. 3 ఉండదు, అక్కడ సింహాసనాలు ఉండవు వీళ్ళకి. తర్వాత 4 బహుమానము ఉండదు, వచ్చే మంచి బహుమానం కూడా వీళ్ళకి ఉండదు. 5 పెళ్లి కుమార్తె వరుస ఉండదు, వీళ్ళకి ఏముండదు? పెళ్లి కుమార్తె వరుస కూడా ఉండదు. 6 మహిమ ఉండదు. 7 సావాసము, దేవునితో సావాసం ఉండదు. ఏదో పక్కన పడేశారంటే పడేశారు అంతే. 60 వంతుల పంట, 100 వంతుల పంటే గ్యారంటీ. 60 వంతుల పంట వాళ్ళకి ఏమీ ఉండవు. 7 సంవత్సరంలో శ్రమకాలంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉందురు. వీళ్ళు ముగ్గురు కూడా కనిపెట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళేం చెప్తున్నారు? శ్రమ వచ్చేటప్పటికి అబ్బా నీ పార్టీ అని చెప్పేసి అని అంటారా? దేవదూతలు సాతాను నేను పార్టీ మొదలు పెడతాను తండ్రి మీద అనేటప్పటికి సాతాన్లు గబగబా వీళ్ళు అతని పక్షాన అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు గోగుమాగోగులుగా దెయ్యాలయ్యారు. అలాంటి పరిపాలన, అలా వాతావరణం చూస్తారు. ప్రకటన గ్రంథం 18:4లో నా ప్రజలారా అని ఉన్నది, నా ప్రజలారా అని ఉన్నది. ఈ స్వరము త్రియేక తండ్రిది. నా ప్రజలారా అన్న స్వరము త్రియేక తండ్రిది. క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు, క్రీస్తు ప్రభు యోర్దాను నదిలోని యోహాను గారి చేత బాప్తిసం పొందినప్పుడు అతని మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. బాప్తిసం పొందినప్పుడు అందరి మీదుగా పరిశుద్ధాత్మ వస్తుంది. కానీ యేసు ప్రభు మీద వచ్చిన పరిశుద్ధాత్మ వేరు, మన మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ వేరు. ఏంటంటే యేసు ప్రభు మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ పౌరలాగా వచ్చిన పరిశుద్ధాత్మ, దేవుడు పరిశుద్ధాత్మలో 100% క్రియలు ఉంటే 100% యేసు ప్రభుకి ఇచ్చేసారు. కానీ మనకు 100% ఎవరు? కొంత పర్సెంటేజ్ చేస్తారు. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభులాగా 100% కూడా మనకు కావాలంటే యేసు ప్రభు దేవుని మాట విని లోకాన్ని బోధించాడు. లోకాన్ని శ్రమ వచ్చినా, బాధ వచ్చినా అనుభవించాడు. అలాంటి శ్రమలు మనకు వచ్చినా కూడా మనం అనుభవించిన రోజునే మనకు కూడా 100% జరుగుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దము ఈ లోకానికి దేవుడు ఉన్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అని తండ్రి అన్నారు. ఎప్పుడూ పరలోకం నుండి స్వరము వచ్చినను అది తండ్రి స్వరమే, పైనుంచి వచ్చిన స్వరము తండ్రి స్వరమే అనుకోవాలి. దేవదూతలే పరిశుద్ధులే అలాగూ చెప్పలేరు, దేవదూతలు పరిశుద్ధులై చెప్పలేరు. తండ్రిలో మాట వరకే వస్తుంది. 7 ఏళ్ల శ్రమ కాలంలో ఆయన తన ప్రజలను విడువలేదు. 7 ఏళ్ల శ్రమ కాలంలో ప్రజల్ని తండ్రి విడవడు. తండ్రి కాపాడుకుంటానికి ఎక్కడ ఏ బిడ్డ నా కోసం ఘోషిస్తుంది, నా కోసం బాధపడుతుంది, ఆ బిడ్డని తీసుకెళ్ళాలి అని తండ్రి చూస్తూనే ఉంటారు. ఆ కాలమందు ఆయన ఎన్నో మార్లు తన ప్రజలను తీసుకొని వెళ్ళును, పరిగిలాగా ఏరుకొని తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అప్పుడు వచ్చిన మార్పును బట్టి రాకడకు తయారైన వారందరినీ మహిమకు పూర్తిగా తయారు కాని క్రియలు లేని వారిని కూడా ఆయన తీసుకొని వెళ్ళినట్లు కనబడుచున్నది. కొంతవరకు చాలా వరకు కూడా ఆనందభరితులై వాళ్ళని తీసుకొని వెళుతూ ఉంటారు. 7 సంవత్సరముల శ్రమ కాలములు ఒకటి పెళ్లి కుమార్తె, 7 ఏళ్ల శ్రమ కాలంలో ఒకటి పెళ్లి కుమార్తె తయారైన బిడలు,
2 తండ్రి, 3 కుమారుడు, 4 పరిశుద్ధాత్మ, పరలోకములను జరుగుతున్న పెళ్లి విందులో ఏక ఏకీభవించదరు. వీళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డవారు. ఇందాక కూడా చెప్పాను. అలాగా ఏకీభావించిన వాళ్ళు ఏకంగా ఒక ఆనందంగా ఉంటారు. పరలోకంలో విందు ఆరగించుచున్న పెళ్లి కుమారుడు, పరలోకంలో విందు ఆరగించుచున్న పెళ్లి కుమారుడు. ఈ పెళ్లి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. విందు పరలోకంలో, భూలోకమునందు వచ్చుచుండును. అక్కడికి ఇక్కడ కూడా తిరుగుతూనే ఉంటాడు. ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నారు. లోకం మొత్తం సర్వలోకములో అతను ఉన్నారు. ఎన్ని లోకాలు? బైబిల్ గ్రంథంలో సిద్ధాంత ప్రకారంగా మూడు లోకాలు. అలాగే ప్రకటన గ్రంథం సిద్ధాంత ప్రకారంగా 7 లోకాలు. ఎంత పెద్దవాళ్ళు అయినా సరే 7 లోకాలు ఉన్నాయంటే నేను ఊరుకోనంటే అది ప్రకటన గ్రంథం తెలియదు. అందుకనే ప్రకటన గ్రంథంలోని 7 లోకాలు లేదు, 3 లోకాలే అంటారు. అది వివరంగా ఎపిసోడ్ వెనకాల చాలాసార్లు చెప్పాను, అది చూడండి. కనుక అక్కడ పరలోకంలోను ఇక్కడ భూలోకంలోనూ ఉంటారు, ఉండగలరు. ఎవరు? యేసు ప్రభు. పరలోకంలో, భూలోకంలో అతను అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల ఉంటారు. ఆదాము మొదలుకొని నోవాహ వరకు ఒక కాలము డివైడింగ్ చేశారు కాలాన్ని. 2 నోవాహ మొదలుకొని అబ్రహాం వరకు ఒక కాలము. నోవాహ జలప్రళయం తీసుకొచ్చిన నోవాహ. తర్వాత 3 అబ్రహాము మొదలుకొని మోసే వరకు ఒక కాలము. అబ్రహాం నుండి విశ్వాసం కలిగిన అబ్రహాము మోసే వరకు ఒక కాలము. 4 మోసే మొదలుకొని యెహోషువ వరకు ఒక కాలము. యెహోషువ వరకు ఒక కాలము. తర్వాత 5 యెహోషువ మొదలుకొని రాజుల వరకు ఒక కాలము. రాజులు వచ్చే వరకు ఒక కాలము. రాజులు 6 రాజులు మొదలుకొని మలాకి వరకు ఒక కాలం. మలాకి వరకు, రాజులు కాడి నుంచి మలాకి వరకు. 7 యోహాను మొదలుకొని క్రీస్తు వరకు ఒక కాలము. యోహాను గారు వచ్చారు, అక్కడి నుంచి క్రీస్తు వచ్చారు, అక్కడ వరకు ఒక కాలము. 8 క్రీస్తు ప్రభు మొదలుకొని సంఘకాలము వరకు ఒక కాలం. క్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి సంఘకాలం అంటే సంఘాన్ని ఏర్పాటు చేశాడు, వధు సంఘాన్ని ఏర్పాటు చేశాడు, పెళ్లి కుమార్తెని ఏర్పాటు చేశాడు. ఈ రీతిగా ఉండాలని బోధించి కాలం. 9 సంఘకాలము నుండి పూర్తి పెళ్లి కుమార్తె ఎత్తబడే వరకు ఒక కాలము. సంఘకాలం నుండి పెళ్లి కుమార్తె ఎత్తబడే వరకు ఒక కాలం. అంటే ఇప్పుడు మన కాలము పెళ్లి కుమార్తె ఎత్తబడే వరకు ఒక కాలము. ఎవరికైనా సమయము, గడువు, ఆయుష్కాలము సిద్ధపడితే కాలము తక్కువే. ఎవరికైనా సమయము, గడువు, ఆయుష్కాలము సిద్ధపడే కాలము తక్కువే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పిన పాఠాన్ని ఎపిసోడ్ 3లోని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వరకు మరి 14వ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము పార్ట్ 2లోని మనం చెప్పుకున్నాము. ఇది అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అందరికీ తెలియపరచండి. దేవుడి దీవెనలు మీ దగ్గర ఉంటారు. చిన్న ప్రార్థన స్తోత్రం. నాయన మహోన్నతుడ, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా, అయా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించి దయ చూపించండి. ఆయన ఇదే బిడ్డలకి అర్థమయ్యేలాగా మీరు బోధించి దీవించమని యేసు నామములో బ్రతిమాలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.